జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ గారికి తెలుసా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలని ఎలా చూస్తారు? అది ఎవరిష్టం వాళ్ళది. సనాతన ధర్మం గురించి ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారు, మిగతా ఎవరిష్టం వాళ్ళది. అదే మీరు కూటమి ప్రభుత్వంలోనే ఉన్నారు, కూటమి ప్రభుత్వంలోనే తప్పు జరిగింది కదా, పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో తప్పు జరిగిందని ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎవరిష్టం వాళ్ళది, ఎవరు ఒపీనియన్ వాళ్ళది. ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పారు. అది అయితే మీరు దీక్షలో ఉన్నారు కదా, తప్పు జరిగినప్పుడు ఖండించాల్సిన అవసరం లేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. కంపల్సరీగా దాన్ని ఖండించాలి. దీక్షలో ఉన్నప్పుడు అలాంటి మాటలు మాట్లాడకూడదు. దీక్షలో ఉన్నప్పుడు అలాంటి మాటలు మాట్లాడకూడదు. అది ఖండించాలి కంపల్సరీగా. పవన్ కళ్యాణ్ గారు మొన్న తిరుపతిలో సభ పెట్టారు. ఆ సభలో కూడా నేను హిందువుని, అన్ని మతాలను గౌరవిస్తానని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అట్లా ఒక మతం గురించి మాట్లాడకూడదు. ఏ మతమైనా ఒకటే, ప్రజలందరూ సంతోషంగా ఉండేటట్టు పరిపాలించాలి ఎవరైనా సరే. అది ఒక మతం కానీ ఒక దాని గురించి పట్టించుకోకుండా అన్ని మతాలని గౌరవిస్తా డెవలప్మెంట్ స్టేట్ ముందర. ఇప్పుడు మన స్టేట్ ఏంటంటే చాలా డెఫిషియట్లో ఉంది. మన రాజధాని కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ కానీ ఇలాంటి డెవలప్మెంట్ పనులు చాలా ఉన్నాయి. అవి చేసుకుంటా డెవలప్మెంట్ చేసుకుంటా చూసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే సనాతన ధర్మాన్ని కూడా పాటించాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. నేను గత ప్రభుత్వంలో కూడా 10 నుంచి 11 సార్లు వెళ్ళాను, అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకని? కంపల్సరీ ఎవరైనా పెట్టాల్సిందే. రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు వెళ్ళినప్పుడు ఆయన 2-3 టైమ్స్ కూడా ఆయన దాని మీద డిక్లరేషన్ మీద సైన్ పెట్టి వెళ్ళారు. అది ఒక ప్రొసీజర్ అంటే దేనికైనా సరే ఆ ప్రొసీజర్ని బట్టి ఎవరైనా పాటించాల్సిందే. నువ్వు చేయలేకపోతే అది నీ యొక్క మిస్టేక్. అది నీకు అధికారం ఉందని చెప్పేసి నువ్వు పాటించకపోవటం అనేది అది బ్లంట్లీ రాంగ్. అది జగన్మోహన్ రెడ్డి గారు హిందువులను తక్కువ చూసి సులకం చూసి మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ గారు అది ఎవరి విజ్ఞత కాదు వదిలేయటం. అది ఎవరు తగ్గించి మాట్లాడారైనా లేకపోతే మామూలు మాట్లాడినా అది కాదు. అది ఎవరు జనాలు అందరూ తెలుసు. వాళ్ళు ఏంటంటే ఓటింగ్ ద్వారా తెలియజేశారు. ఇప్పుడు ఎవరు కరెక్టా ఎవరు రాంగ్ అనేది ఓటింగ్ ద్వారా తెలిసిద్ది. అది సార్, నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేసి పవన్ కళ్యాణ్ గారికి సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మీరేమంటారు? ఇవన్నీ రాజకీయాలు. ఏదైనా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాకే ఆయన అనౌన్స్ చేయాలి. అది కూడా తప్పే. ఈయనది కూడా తప్పు ఉన్నది. ఆయన పరిపాలించినప్పుడు ఎవరు ఏం చేస్తున్నారు అనేది కింద గ్రహించలే. ఆయన మంచోడే, కానీ కింద వాళ్ళు చేసిన దానికి ఆయన ఏం చేస్తాడు? అదొకటి ఉన్నాయి. ముఖ్యంగా ఈ సనాతన ధర్మం అనేది హిందూ ధర్మంలో ఒక వ్యవస్థే. అది కూడా అదేం బయటదేం కాదు. అది మొదటి నుంచి సాధువులు, సన్యాసులు, ఋషులు అందరూ చెప్తూనే ఉన్నారు. కానీ ఇవాళ ఏ రాజకీయ నాయకులు దాన్ని అమలు జరుగుతున్నారో అది కూడా చూడాలి. ఇవాళ కొత్తగా వచ్చిన చంద్రబాబు కాదు కదా, 70 సంవత్సరాల నుంచి ఇంతకుముందు కూడా చేశాడు. అప్పుడు లేనిది ఇప్పుడు కొత్తగా ఏమొస్తుంది? కానీ మిగతా వాళ్ళ మీద ఆయన బెటరు. ఆయన కొంతమైనా హిందూ రాజ్యాన్ని అమలు జరుపుతున్నాడు, పవన్ కళ్యాణ్ కానీ ఈయన కానీ. మిగతా వాళ్ళకి అంత ఆ దృష్టి లేదు, అది అనుభవం లేదు. మెయిన్ అనుభవమే కారణం. ఏమనుకో జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట, కూటమి ప్రభుత్వంలోనే తప్పు జరిగింది కదా, పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఎందుకు ఖండించట్లేదని జగన్మోహన్ రెడ్డి గారు. కూటమి ప్రభుత్వంలో జరిగిందని ఎవరు అనలేదే. కూటమి ప్రభుత్వం వచ్చినాక దాని మీద వెరిఫికేషన్ వచ్చింది, అంతేగాని కూటమి ప్రభుత్వంలో రాలే. కూటమి వీళ్ళు వచ్చి 3 నెలలు కూడా కాలేదు కదండి. 3 నెలల్లో నీకు అన్నీ ఆ లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే ఆలోచన కూడా రాదు కదా. కొత్తగా ఆయన శ్యామలరావు ఎక్కాడు, ఇచ్చి 1 మంత్ 1.5 మంత్లో కల్తీ రాదు కదా. తర్వాత రెండోది వీళ్ళకి టీడీపీకి ఒరిజినల్గా హిందూ ధర్మ దాని మీద పట్టు ఉన్నది, అలా చెయ్యరు వాళ్ళు. అందువల్ల అందులో ఏరికోరి ఆయన తీసుకొచ్చాడు. ఎక్కడో ఉంటున్న ఇది ఇప్పుడు చాలామంది ఉన్నారు. సింగాలు ఉన్నాడు ఇదివరకు, మరి ఆయన పక్కనే ఉంటున్నాడు. ఆయన వదిలిపెట్టి ఎందుకు తెచ్చాడు? యొక్క పద్ధతులు సాంప్రదాయాలను అది కరెక్ట్గా అమలు చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతోనే చేశాడు. అది ఎందుకంటే ఆ పవిత్రను మనం కాపాడకపోతే రేపు పొద్దున దేనికి ప్రజలు భయపడరు. ఒక దేవుడు ఉన్నాడో లేడో అని వేరే విషయం. ఒక విగ్రహం పెట్టి దాని మీద ఆచార వ్యవహారాలు మన సాంప్రదాయాలని మనం నిలబెట్టుకుంటే భయం పడుతుంది. అప్పుడు ఒకటే ఉంది ఎగ్జాంపుల్ చెప్తా పట్టండి.
ఇప్పుడు చిన్నతనంలో మనం తినేటప్పుడు అమ్మ అన్నం పెడతా ఉంటుంది, సరిగ్గా తినడు, పోలీసు వాడు వస్తున్నాడు తిను అంటే వాడు ఏం చేస్తాడు, ఆ భయం కొద్దీ తింటాడు. అట్లనే ఇవాళ ఉన్నటువంటి కాలంలో ఈ స్పీడ్ యుగం అనుకో, ఈ యుగంలో ఏమవుతుందంటే పోలీసు వాళ్ళకైనా భయపడాలి, ధర్మానికైనా భయపడాలి. ఆ రెండు లేవు, అది తగ్గింది కాబట్టి మనది, అంతకంటే ఏం లేవు.